అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సిబో వ్లాగ్స్. మేమైతే వండర్లా వెళ్ళామండి. నాకైతే ప్రతి రైడు చాలా బాగా అనిపించింది అనమాట. అడ్వెంచర్స్ చేయాలనుకునే వాళ్ళకి భలే ఉంటది అనమాట వండర్లా. ఈ పెండులం చూసారు కదండి, ఎలా ఉందో, గాల్లో ఎగరేసేస్తుంది ఫుల్గా మనుషులనైతే. ఈ డైనోసార్ రైడ్ వచ్చేసరికి కూడా అలాంటిదేనండి. ఇంకా భూమి గుండ్రంగా తిరిగేస్తుంది అనమాట, అలా ఉంటది అది ఎక్కితే. వండర్లా అనేసరికి మన మైండ్ లో ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది రీకాయిల్ అనమాట, రోలర్ కోస్టర్. అది ఎక్కిన వాళ్ళకి చొక్కలు కనిపించిపోతాయి అనమాట. దేవుడు ముందు రోజు కనబడిపోతాడు, అలా ఉంటది. మేమైతే అంత డేర్ చేయలేకపోయాము. ఆ రైడ్స్ అన్ని అయిపోయిన తర్వాత వాటర్ రైడ్స్ కి అయితే వెళ్ళిపోయాం అనమాట, డ్రెస్ చేంజ్ చేసేసుకొని. చూసారు కదండి, ఫస్ట్ అయితే మేము వేవ్ పూల్ లోకి అయితే దిగాము. వేవ్స్ అయితే భలే వదులుతున్నారనమాట. కాసేపు వేవ్ పూల్ లో మంచిగా డాన్స్ చేసుకొని ఎంజాయ్ చేసి మిగిలిన రైడ్స్ అన్ని ఎక్కామన్నమాట, వాటర్ రైడ్స్ అన్ని. వాటర్ రైడ్స్ లో కంపల్సరీగా ట్రై చేయాల్సింది అయితే ఈ వాటర్ స్ప్లాష్ అండి, చాలా బాగుంటది అనమాట. అసలు వండర్లా టికెట్ కాస్ట్ ఎంత, ఇంకా వండర్లాకి ఏంటి ఉంటాయి రూల్స్, ఇలాంటివన్నీ అయితే కంప్లీట్గా వీడియో చేసి వండర్లా పార్ట్ 1లో అయితే వదిలేను. చూడలేని వారు ఎవరైనా ఉంటే వెళ్ళి చెక్ చేసేయండి. వండర్లాలో కంపల్సరీగా ట్రై చేయాల్సింది అయితే స్పేస్ ఇంటర్మిషన్ అండి, చాలా బాగుంటది అనమాట. ఫస్ట్ అయితే మేము అదే ఎక్కాము. ఆ వీడియో క్లిప్ అయితే డిలీట్ అయిపోయింది, సో నేను పెట్టలేకపోయాను. వండర్లాలో ఈవినింగ్ 6 అయిన తర్వాత నైట్ డిస్కో డాన్స్ అయితే ఉంటదండి. భలే డాన్స్ వేసుకొని చిల్ అవ్వచ్చు అనమాట. ఇంకా వాటర్లో తడుస్తూ కూడా డాన్స్ వేసుకోవచ్చు, రెయిన్ డాన్స్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుందండి. వండర్లాకి వెళ్ళి మొత్తానికి చాలా ఎంజాయ్ చేసాము. మీలో ఎవరైనా వండర్లాకి వెళ్ళి ఉంటే కష్టమైన రైడ్ ఏంటో వండర్లాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.